వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి గ్రామంలో జాతీయ సేవా పథకంలో భాగంగా ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించబడింది. గ్రామంలో తొలిసారిగా ఇలా పెద్ద ఎత్తున చేపట్టిన ఈ శిబిరానికి రైతులు విశేషంగా స్పందించారు. ఈ శిబిరంలో పశు వైద్య కళాశాల నిపుణులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రత్యేకంగా పాల్గొని పశువులకు పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా గర్భాశయ సంబంధిత వ్యాధులను గుర్తించి వాటికి అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాయపర్తి మండల పశు వైద్యాధికారి శృతి మాట్లాడుతూ రైతుల పశువులు ఆరోగ్యంగా ఉండడం ద్వారానే గ్రామ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని తెలిపారు. ఇలాంటి శిబిరాలు మరిన్ని గ్రామాల్లో కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. కళాశాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, NSS విద్యార్థులు, గ్రామానికి చెందిన అనేక మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. ఆ పేరు డాక్టర్ రాజశ్రీ. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా మామ్నూర్ పశు వైద్య కళాశాలలో పనిచేస్తున్నాను. వెటర్నరీ గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్ నా డివిజన్. సో ఈ రోజు జాతీయ సేవా సదస్సు కింద మన మామ్నూరు పశు వైద్య కళాశాల నిర్వహించబడిన ఈ జాతీయ సేవా సదస్సు కార్యక్రమంలో యానిమల్ హెల్త్ క్యాంప్, స్పెషల్ యానిమల్ హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది. సో ఈ సదస్సుకు ముఖ్యంగా మా అసోసియేట్ డీన్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు చాలా చక్కగా మాకు సహాయ సహకారాలను అందించారు. ఈ రోజు 31 మంది స్టూడెంట్స్ 4th ఇయర్, 5th ఇయర్ చదువుకునే విద్యార్థులందరూ హాజరయ్యి తమ యొక్క అనుభవాన్ని ఇంకొంచెం పెంపొందించుకోవడానికి చాలా వరకు కృషి చేస్తున్నారు. ఈ రోజు తిరుమలాయపల్లి విలేజ్ లో ఈ గ్రామంలో గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహాయ సహకారాలను అందించి వాళ్ళ యొక్క బాధలను, సమస్యలను, పశువులకు ముఖ్యంగా ఎద లక్షణాలు, గర్భకోశ సమస్యలు, వీటి ముఖ్యంగా ఉద్దేశించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి అన్నిటికీ మందులు తీసుకున్నారు. మందులు ఇంకా చికిత్స మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకు పశువులలో ముఖ్యంగా ఈ చలికాలంలో పశువులు ఎద కాకపోవడం గాని, మరి పురుగొట్టడం గాని అట్లాంటి సమస్యలు ఉన్న వాటన్నిటి కూడా గ్రామ ప్రజలందరికీ కూడా మేము చక్కగా మా వంతు సహాయ సహకారాలు, డాక్టర్ అధ్యాపకులు ఉన్నారు, ఇక్కడ శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళందరి సహాయ సహకారాలు, అనుభవాలతో ఇక్కడ మేము చికిత్స ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ మన డాక్టర్ శృతి మేడం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, వారి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు మాకు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్. జాతీయ సేవా పథకం కింద పశు వైద్య కళాశాల మామ్నూర్ అసోసియేట్ డీన్ డాక్టర్ M శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ తిరుమలాయపల్లి గ్రామంలో ఒకరోజు ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు కళాశాల నుంచి నిష్ణాతులైన ప్రొఫెసర్లు, అధ్యాపకులు, మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ మరియు పశుపోషణ విభాగం నుంచి మరియు అట్లాగే 31 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇంటర్ని విద్యార్థులకు గ్రామంలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, మనము పశు వైద్య శిబిరం నిర్వహించడానికి మరియు వాళ్ళకి ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇవ్వడానికి కూడా ఇది సహాయపడుతుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే మేము కళాశాల నుంచి అధ్యాపకులము డైరెక్ట్ గా రైతుల దగ్గరికి వచ్చేసి పశువులకి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు, ఆరోగ్యమైన సమస్యలు, మెడిసిన్ కావచ్చు, శస్త్రచికిత్సలు కావచ్చు, గర్భకోశ వ్యాధులకు కావచ్చు, ఉచితంగానే మేము ఇక్కడ వ్యాధి నిర్ధారణ చేసి మరియు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే రైతులలో పాడి పశువుల పాలు పెంపొందించుటకు ఎలాంటి ఆహారము పెట్టాలి, పశుపోషణ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా వాళ్ళకు అవగాహన కల్పించడము మరియు వాటికి సంబంధించిన మినరల్ మిక్స్చర్, కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ శృతి గారు కూడా మాకు చాలా సహకరించారు. అట్లాగే రైతులు కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి ఇప్పటి వరకు సుమారు 50 మంది రైతులు, 150 పశువులకు పైగా వచ్చి మా సేవలను మేము వాటికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.